నమస్తే. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి పైన, ముఖ్యమంత్రి తమ్ముల పైన. మరో పక్కన ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఆ కుటుంబాన్ని అణిచేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళందరిపైన కొన్ని కమెంట్లు సుస్మిత పటేల్ చేయడం జరిగింది. మన గీసుకొండలో వాళ్ళది గీసుకొండ మన వంచనగిరి దగ్గర ఆమె బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఒక వేదిక కావచ్చు ఇది. ఆ వేదికలో ఆమె మాట్లాడుతూ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ఆ పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి ఉన్నాడు కదా, సో రేవూరు ప్రకాష్ రెడ్డిని మళ్ళోసారి నేను అభ్యర్థిగా నిలబెడతాను, మీరు ఆయనను గెలిపించండి అని చెప్పేసి మాట్లాడిన తర్వాత సుస్మిత పటేల్ రియాక్ట్ కావడం జరిగింది మొదటిసారి. గతంలోనేమో ల్యాండ్ల పంచాయతీ, గన్ కల్చరు, రోహిన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు అవాస్తవమైనటువంటి వ్యాఖ్యలు అంటే వాస్తవమైనటువంటి వ్యాఖ్యలే ఆమె చేసినటువంటిది. దీంట్లో బీసీలకు ఒక రకంగా న్యాయం, అలాగే ఓసీలకు ఒక రకంగా న్యాయం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో. దానిపైన అనేక రకాలైన మాట్లాడింది, అది వేరే రకమైనటువంటి అంశం. ఇప్పుడు టికెట్ను ప్రకటించి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నీకు ఏ అర్హత ఉంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి టికెట్ మీరు ఆయనకి అనౌన్స్మెంట్ చేసి వెళ్తావు, నువ్వు వచ్చినా, నీ తాత దిగి వచ్చినా, మీ నాయన వచ్చినా కానీ ఇక్కడ నిలబడేది నేనే, ఎమ్మెల్యేగా గెలిచేది నేనే, ఇక్కడ పోటీ చేసేది కూడా నేనే అంటూ మాట్లాడుతూనే డైపర్లు వేసుకున్నటువంటి వ్యక్తి, దాదాపుగా 75 నుంచి 80 సంవత్సరాలు ఉన్నటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డికి, పరకాల ఎమ్మెల్యే అయినటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డికి మళ్ళోసారి ఏ విధంగా మీరు ఆయనను ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్మెంట్ చేస్తారు. ఇప్పుడేమో 21 ఏళ్ళకి మేము అసెంబ్లీలకు, పార్లమెంట్లకు, మేము చట్టసభలకు పంపిస్తున్నాం అన్నటువంటి రేవంత్ రెడ్డి పరకాల విషయానికి వచ్చిన తర్వాత ఇప్పుడే అనౌన్స్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పేసి నిలదీసేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఇది వరంగల్ జిల్లాలోనే కాదు, యావత్ రాష్ట్రంలో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఆమె చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఒక అలజడి నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన వాళ్ళ అమ్మ ఇదే కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్లో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మినిస్టర్. సో మినిస్టర్ అయిపోయినప్పటికి కూడా ఆమె ఓపెన్గా ఆమె స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఆమె ఎంత ధైర్యంగా ఇవ్వాలి, ఎంత మానసిక వేదనని అనుభవిస్తే అటువంటి స్టేట్మెంట్ ఇస్తుంది. అంటే ఏదేమైనప్పటికీ కూడా నేను రానున్నటువంటి భవిష్యత్తులో నేనే పోటీ చేస్తానని చెప్పేసి, ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా పోటీ చేస్తా, మీరు ఇవ్వకపోయినా కానీ నేను ఇండిపెండెంట్గానే నేను పోటీ చేస్తా, గెలిచేది నేనే, ఒక్కసారి కాదు నేను ఇక్కడ గెలిచేది, పరకాలలో మొదటిసారిగా పోటీ చేస్తున్నప్పటికీ నేను 20 ఏళ్ల పాటు నేనే ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతా. మీరు ప్రచారం ఇప్పటి నుంచి మీరు రేవూరు ప్రకాష్ రెడ్డి చేసుకుంటారో, రేవూరు ప్రకాష్ రెడ్డిని బరిలోకి దింపి మీరు ఎంతమంది వస్తారో రాండి, నేను వస్తా, ఇక్కడ పోటీ చేస్తా. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచేది నేనే, నా సత్తా ఏంటో చూపిస్తానంటూ ఆమె ఓపెన్ సవాల్ ఆమె విసిరినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇక దీనిపైన రేవూరి ప్రకాష్ రెడ్డి కాస్త స్పందిస్తూ ఆమె అన్నటువంటి మాటలకు ఏ విధంగా స్పందిస్తారంటే, ఇక అధిష్టానం చూసుకుంటుంది, సో అధిష్టానం ఎట్లా చెప్తే అట్లా, సో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటా, సోషల్ మీడియాలో ఆమె అన్నటువంటి మాటల్ని నేను పట్టించుకోను అని చెప్పేసి కొంత డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సరే, మొదటిసారేమీ కాదు, వరంగల్ జిల్లాలో కొండ ఫ్యామిలీ ఒకవైపు ఉంటే ఇక అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. కడియం శ్రీహరి కావచ్చు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి కావచ్చు, కేఆర్ నాగరాజు కావచ్చు, అటు నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అంతా ఒకవైపు అయిపోయింది ఎమ్మెల్యేలు. కొండా సురేఖ మాత్రమే అక్కడ ఏకాకిని చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అక్కడేమో అచ్చ కాంగ్రెస్ ఒకవైపు, పచ్చ కాంగ్రెస్ యొక్క వ్యవహారమే నడుస్తూ ఉంది, పచ్చ కాంగ్రెస్ చేతిలోనే ఇప్పుడు అంతా కూడా రాష్ట్రం అంతా కూడా నడుస్తుంది అని చెప్పేసి ఆమె వ్యాఖ్యలు చేసినటువంటి ఈ నేపథ్యం కూడా కనబడుతుంది. ఇక పచ్చ కాంగ్రెస్ అంటే మనకు తెలుసు, అది టీడీపీ నుంచి వచ్చిందే కడియం శ్రీహరి, ఈ రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే. కాబట్టి సో ఇదంతా కూడా పచ్చ కాంగ్రెస్ వ్యవహారమే నడుస్తుంది అని చెప్పేసి ఆమె ఓపెన్ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. డైపర్ వేసుకున్నటువంటి వ్యక్తి, 80 సంవత్సరాలు ఉన్నాయి, అసలు నడవత్తలేదు, రేపు ఉంటాడో పోతాడో కూడా తెలియదు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. రేపు ఆయన ఉంటాడో పోతాడో తెలియదు, డైపర్లు వేసుకున్నటువంటి వ్యక్తికి ఏ విధంగా మళ్ళీ వచ్చి నువ్వు అనౌన్స్మెంట్ చేస్తావు? అయినా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఎన్నికలకి ఇంకా మీరే అంటారు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుందని చెప్పేసి, మరి ఈ 3 సంవత్సరాల ముందే మీరు
టికెట్ అనౌన్స్మెంట్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటిది? ఇంకా అంటే కొండ ఫ్యామిలీని దూరం చేసుకోవాలని చెప్పేసి అనుకున్నారా? లేకపోయినట్టయితుంటే వాళ్ళతో అవసరం లేదనుకున్నారా? అసలు ఏమనుకోని చెప్పేసి ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసిందో తెలియదు కానీ మొత్తానికి ఇది వరంగల్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్గా మారినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాదు ఇక నేను మాట్లాడిన తర్వాత నాకు కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం, నాకు వెనకాల మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ దీనిపైన ఇంకొక రకమైనటువంటి బురద జల్లేటువంటి ప్రయత్నం చేసి ఇప్పటికే నీ తమ్ముడికి సంబంధించినటువంటి 200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అక్రమాల పైన కూడా మాట్లాడినా రేపు నా పైన కనుక విరుచుకుపడేటువంటి ప్రయత్నమో లేకపోతే ఇంకో రకమైనటువంటి ఇంకా వెనకాల గోతులు తవ్వేటువంటి ప్రయత్నం కనుక చేసినట్టయితే ఉంటే మీ బండారాన్ని సైతం కూడా నేను బయట పెడతానంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి. ఆమె ఒకసారి ఏం మాట్లాడి ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం, దాని తర్వాత మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు కానీ రేవంత్ ప్రకాష్ రెడ్డి కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ అయ్య కానీ ఎవరైనా కానీ నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను మీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు, ఇప్పుడు ఇద్దరు నిల్చున్నాము, ఎవరు గెలుస్తారో చూద్దాం. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవంత్ ప్రకాష్ రెడ్డికి, నేను ఇండిపెండెంట్ గా నిల్చుంటా. కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పర్కాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి నేను మీకు అందరికీ చెప్తున్నా. ఇది గతంలో చెప్పిన, కానీ ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే 2 నెలలుగా గెలిపేయమని చెప్పి అసందర్భంగా మాట్లాడిండు కాబట్టి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టిండు కాబట్టి నేను ఇలా రావాల్సి వచ్చింది, ఇంత మాట్లాడాల్సి వచ్చింది. నీ ఇంకా బయటికి తీయాల్సినవి చాలా ఉంటాయి. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇళ్ళ దగ్గర పోలీసు వాళ్ళని పెట్టావు. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని, ఎందుకంత భయం నీకు? నువ్వు మాట్లాడింది తప్పని నీకు కూడా తెలుసు కాబట్టి. కొండమురళి మంచోడు కాబట్టి ఇప్పటి వరకు బయట మాట్లాడలేదు, కొండా సురేఖ మంచిది కాబట్టి మాట్లాడలేదు. చిట్టగట్ల కాదు, ఏదున్నా చెప్పేస్తుంది కాబట్టి నేను చెప్పిన ఇవాళ మా నాన్న మా అమ్మ బాబాలు వేరుండొచ్చు, నా బాబాలు వేరుండొచ్చు, కానీ అందరం కలిపి ఒకటే తాటి కిందికి వచ్చేది ఎక్కడ అంటే ప్రజాసేవ దగ్గర. ప్రజలకు సేవ చేసుకోవాలనేది మా ముగ్గురులో ఉంది కాబట్టి, ఆ రక్తం నాలుగు ప్రవహిస్తుంది కాబట్టి ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు కాదు ఇంకొక 20 ఏళ్ళు నేనే ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పి చెప్తున్నాను. అట్లా నేను చూసుకుంటా పట్టాల ప్రాంత ప్రజలని కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటా. ఈ రోజు ఎవరికి కష్టం వచ్చినా నా ఇంటి తలుపు తట్టొచ్చు. నేను త్వరలో పట్టాల్లో ఇల్లు కట్టుకుంటున్నా, అక్కడ ఉంటా. వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరినీ కలుస్తా. కలిసాకనే ఎలక్షన్లకు పోదాం మనం. ఈ లోపల మరి ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, మరి ఎట్లుంటుందో చూద్దాం. మరి అప్పటి వరకు ఎలక్షన్ వరకు సో అది ఇప్పుడు నేను కొంచెం చెప్తే అది బాగోలేమో, కానీ ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తాను అంటున్నాడు కదా, అది మాత్రం కొంచెం తప్పని. ఆయన ఇప్పటికే నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఈయన మరి వృద్ధునికి 80 ఏళ్ళు వచ్చినానికి ఇస్తా అని చెప్పి అంటుంటే హాస్యాస్పదంగా అనిపించి మరి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు నీ తమ్ముందు ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన, ఒకవేళ ఎవరైనా నాకు కౌంటర్ ఇచ్చిందనుకోండి ఈ జయాన్ని కూడా బయటికి తీయాల్సి వస్తుంది. సో ఎవరు కౌంటర్ ఇచ్చినా బయటికి తీసి సీతకి కూడా సో ఆమె ఇంకా 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 చాలా వ్యాఖ్యలు చేసింది. సో నేను చిట్టాఖ్యలు, నేను మా అమ్మలాగా మా నాన్నలాగా నేను అంత పెద్ద మెత్తడి మనిషిని ఏం కాదు. సో నాకుంటాయి. సో మా నాన్న పెంచినటువంటి తీరు అట్లా, నేను ఎవరికి కూడా భయపడేటువంటి వ్యక్తిని కాదు. అనవసరంగా నన్ను కనుక టార్గెట్ చేసి ఇక దీనిపైన ఇంకా రకరకాలైనటువంటి కౌంటర్లు కనుక ఇచ్చినట్టయితే ఉంటే ఇక ఒక్కొక్కటి బండారం అంతా కూడా బయట పెడతారంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. అదేవిధంగా
పొంగు అని చెప్పేసి ఒక వార్డు తీసుకోవడం జరిగింది. వరంగల్ ఇక్కడ హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటో కనబడతా ఉన్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగు అని చెప్పేసి ఆమె ఉచ్చరించడం జరిగింది. సో ఇక్కడ మరి హైదరాబాద్కి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ యొక్క ఫోటో ఎందుకు లేదు అని చెప్పేసి ఆమె నిలదీసినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. అంటే బీసీ లీడర్లని ఎందుకు మీరు అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఒక పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా ఆమె టార్గెట్గా చేసి మాట్లాడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో చూడాలి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో మరి కొండా జీవితం ఏ విధంగా ఉండబోతా ఉంది. ఈ జర్నీ ఏమైనా ఆమె ఇంకా నేను వదులుకోవాలన్నటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తుందా, లేకపోయినట్టయితే ఉంటే వీళ్ళని వదిలించుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కావాల్సుకొని చెప్పేసి పరకాలలో ఈ విధమైనటువంటి అనౌన్స్మెంట్ చేసింది అనేది మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అంశం ఉంది. అలాగే పరకాలలో గతంలోనే కొండా సురేఖ వరంగల్లో ఆమె పోటీ చేసినప్పుడు వరంగల్లో పోటీ చేసినప్పుడు వరంగల్ తూర్పులో పోటీ చేసినప్పుడు పరకాల టికెట్ కూడా మనం అడిగింది. సో చిట్ట చివరి నిమిషంలో సుస్మితకి కొండా సురేఖ కూతురికి మిస్ అయిపోయింది. సో ఈసారి ఖచ్చితంగా ఆమె కూడా క్లారిటీగా చెప్తుంది, నేనే పోటీ చేసేది, నేను 20 ఏళ్ళుగా నేనే ఎమ్మెల్యేగా ఉంటాను, మీరు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో చూడాలి మరి 80 ఏళ్ళలో ఉన్నటువంటి ఆ వృద్ధుడికి డైపర్లు వేసుకున్నటువంటి వ్యక్తి, సో లేత కుక్కరాదు కుక్కుంటే లేసేటువంటి వ్యక్తి కాదు, ఆయనకు ఎందుకు మీరు టికెట్ అనౌన్స్మెంట్ చేయడంలో ఆంతర్యం ఏముంటుంది, ఏ విధమైనటువంటి భావనతో మీరు మాట్లాడిలో సమాధానం చెప్పాలంటూ నేరుగా రేవంత్ రెడ్డిని కూడా ఆమె కార్నర్ చేస్తూ ఆమె టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు అయితే కనబడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.